భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేసుకుంటూ పార్టీ ఎలా ముందుకు సాగుతోందో చెప్పారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఆయన ప్రసంగాలతో. ఈసారి గమనిస్తే మహానాడు ఒక సరికొత్త రీతిలో జరుగుతోంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే లోకేష్ యువనేత, పార్టీ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఇవాళ పార్టీ నాయకులు సీనియర్ల నుంచి చివరి కార్యకర్త వరకు అందరూ కూడా లోకేష్ చేతుల్లో పార్టీ పగ్గాలు. ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండాలి, జాతీయ అధ్యక్షుడిగా ఎలాగూ ఉంటారు చంద్రబాబు నాయుడు అని చెప్పి దానికి తగ్గట్టుగానే మహానాడు కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 6 కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 6 శాసనాలు, వాటిని తీర్మానం వాటిని ప్రవేశపెట్టడం అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి, పేదల సేవలో, సోషల్ ఇంజనీరింగు, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా, యువగళం, కార్యకర్తే అధినేత అనేది అది చాలా స్పష్టంగా కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాగే కార్యకర్తల ముసుగులో ఎవరైనా పిచ్చి పనులు చేస్తే పార్టీ ముసుగులో వచ్చి వాళ్ళని వదిలిపెట్టేది లేదని ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి కదా పార్టీలో. అంటే పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా. అంటే గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ఎప్పుడు ఆయన అభివృద్ధి ఎజెండా అనేది ప్రధానంగా ఎప్పుడు ఉంటుంది. కానీ కార్యకర్తకి ఇచ్చే ఇంపార్టెన్సు, వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్సు, భరోసాని చాలా సీరియస్గా తీసుకున్నారు యువనేత లోకేష్. ఆ దిశగానే మహానాడు జరగడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆయన జగన్ జమానాలో ఏం జరిగింది అంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, నేరాలను ఏ రకంగా వ్యవస్థీకృతం చేసేశారు, గంజాయి లాంటి ఒక సాగును ఒక పరిశ్రమ స్థాయికి ఎలా చేశారు అని చెప్తూ వాళ్ళని హెచ్చరించారు కూడా. దాని నుంచి కనుక వెనక్కి వెళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు కనుక ఉండకపోతే జైళ్లతో పాటుగా ఇంకా సీరియస్ యాక్షన్లు కూడా ఎలా ఉంటాయి అంటే వాళ్ళ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇవాళ 5 లక్షల మందితో 3వ రోజు భారీ బహిరంగ సభ జరగబోతోంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడులో ఆ పార్టీ కార్యకర్తల ఉత్సాహం, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా 5 లక్షల మంది అంటే కొంతమంది కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా వస్తారు. దాదాపు 50కి పైగా నియోజకవర్గాల నుంచి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కడపలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతోన్న మహానాడు మీద జగన్మోహన్ రెడ్డి సాధారణంగానే రెస్పాండ్ అవుతూ ఆయన ఏంటి కడపలో మీరు వచ్చి మహానాడని ఏదో డ్రామాలు చేస్తున్నారు, ఫోజులు కొడుతున్నారు, అసలు పాలన అంటే మీకు ఏమిటో తెలుసా, అసలు మీరు ఏమన్నా బటన్లు నొక్కారా, నేను బటన్లలోకి ఎన్ని లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాను, అలాగే కలియుగ రాజకీయాలు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆయన పాఠాలు చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. అంటే పరిపాలనలో యూనివర్సిటీ లాంటి చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే 45 ఏళ్లకు పైగా ఆయన రాజకీయ జీవితంలో ఉన్నారు, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ సరే చిన్న ఒడిదుడుకులు కలిగినా కూడా పార్టీ తాలూకా క్రమశిక్షణ కానీ కార్యకర్తల నిబద్ధత కానీ ఈ రోజుకి అలాగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన వేసిన పాటే. సో ఆయనకి జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్తారు పరిపాలన గురించి. బటన్లు నొక్కడమే పాలన అనుకుంటే అసలు ముఖ్యమంత్రి అవ్వడం ఎందుకు, 150 మంది 160 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఎవరో ఒక ఎంప్లాయీ గుమస్తా స్థాయిలో ఇదిగో బటన్ నొక్కమని చెప్తే నొక్కలేరా బటను. మరి అదే పరిపాలన అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆ పాఠాలే చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడికి. అలాగే తులసి మొక్కల గురించి మాట్లాడుతున్నారు, రాజకీయాల్లో విలువలు లేకపోతే విశ్వసనీయత, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాఠాల్లో భాగంగా ఉన్నాయి. మరి ప్రత్యేకమైన క్లాసులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవాలేమో. ఒకవైపు కార్యకర్తల గురించి మహానాడులో అంత గొప్పగా చంద్రబాబు నాయుడు చెప్తుంటే దాని డ్రామా అంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే 6 కమాండ్మెంట్స్లో కార్యకర్తే మా అధినేత ఉందో దాన్నే మళ్ళీ ఆయన కూడా చెప్తూ జగన్ 2.0లో ఒకవేళ వస్తే 2.0 అందులో కార్యకర్తే అభివృద్ధి సంక్షేమం కన్నా పైన ఉంటాడు, పైమెట్టి మీద ఉంటాడని కూడా చెప్తున్నారు. మరి ఈయన చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది డ్రామా ఎలా అవుతుంది, లేకపోతే దాన్ని మళ్ళీ కాపీ కొట్టి ఇంకొక రకంగా చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా గమనిస్తే వారి బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ఆ మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, లేకపోతే ఆయన మాటల్లో ఉన్న తీరు కానీ చూస్తూ ఉంటే ఎక్కడో కొంత ఒక వైరాగ్య భావన, ఇక అన్ని దారులు మూసుకుపోయాయి, ఇక ఏం చేసినా కూడా మనం కూటమి ప్రభుత్వాన్ని ఎదురించలేమా, ఇంతకుముందు ఉన్న మనకు ఢిల్లీ నుంచి ఉంటే సపోర్ట్ కూడా ఉండేలాగా ఏం కనిపించట్లేదా, ఓవైపు అంతా స్కాములు గీములు ఆ వ్యవహారం అంతా కూడా చివరి దశకు వచ్చేసింది, ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడమే తరువాయని చెప్తున్నారు, సిట్టు చాలా స్పీడప్ చేసేస్తోంది ఆ కేసు. సో ఇక అన్నీ ఆవహించుకుపోయే పక్కన అలాగే సాయిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి నిజాలు చెప్పడం, ఇంకా ఏ నిజాలు చెప్పేస్తారో అని ఆయనకు ఏదో ఒక గుబులు. మొత్తం మీద ఈ కడప మహానాడు చూసి కొంత ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టే అనిపిస్తోంది. మాట్లాడదాం ఈ అంశాలన్నీ కూడా. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత